ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 6 మే 2026 బుధవారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే, చాలామందికి ఒక అనుమానం ఉంది. పూజ చేయమన్నప్పుడల్లా ప్రతిసారి తలస్నానం చేయాలా, రోజు ఇల్లు కడగాల, రోజు దేవుళ్ళని కడగాల అన్న అనుమానం చాలామందికి ఉంది. చాలామందికి అయితే దేవుళ్ళని ఈ రోజు కడగాలి అన్న విషయం చాలా గొప్పగా ఉంది. అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఎవరికైతే ఏ స్వామి ఇలవెలుపు స్వామిగా ఉన్నారో వాళ్ళు ఆ రోజు కడగండి, అంటే అభిషేకం చేయండి దేవుళ్ళని. తర్వాత అవకాశం ఉంటే అసలు రోజు అభిషేకం చేయండి, తప్పులేదు. అవకాశం లేనప్పుడు మాత్రం మీకు ఎవరి ఇలవెలుపు స్వామి ఆ రోజు చేయండి. ఉదాహరణకి శుక్రవారం దేవి ఉంటే శుక్రవారం చేయండి, వెంకటేశ్వర స్వామి అయితే శనివారం చేయండి, శివుడైతే సోమవారం చేయండి, అమ్మవారితే మంగళవారం చేయండి. ఇలా చేయండి, కానీ ఒక వారం నిర్ధారణ చేయకూడదు. మీకు ఇలవెలుపు స్వామి ఏ వారమో ఆ ఖచ్చితంగా అభిషేకం చేయండి. ఇది శుభం. పంచాంగం ఏంటంటే, స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5:13 నుంచి తెల్లవారి 5:22 వరకు మాత్రమే ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:32, సూర్యాస్తమయము సాయంత్రం 6:16. ఈరోజు తిథి బహుళ పంచమి, ఇది పూర్తిగా ఉంటుంది. దాని తర్వాత మీకు నక్షత్రము, ఇది మూల నక్షత్రము, ఇది మధ్యాహ్నం 1:08 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. వారము సౌమ్యవాసరః అన్నారు. దాని తర్వాత యోగము, ఈ యోగము సిద్ధం యోగం, ఇది రాత్రి 10:43 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు సాధ్యం అనేటువంటి యోగము వస్తుంది. ఆ తర్వాత కరణము, ఇది కౌలవ కరణము, ఇది సాయంత్రం 5:40 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు తైతుల కరణం వస్తుంది. దాని తర్వాత శుభ సమయము, ఇది ఉదయం 5:32 నుంచి ఉదయం 7:39 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము, ఇది మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము, ఇది ఉదయం 7:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:20 నుంచి మధ్యాహ్నం 12:19 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము, ఇది ఉదయం 11:21 నుంచి మధ్యాహ్నం 1:08 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృతకాలం ఉదయం 6:02 నుంచి ఉదయం 7:49 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.